శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. అసలు ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేదే బిజీగా ఉండకుండా రిలాక్స్ అవ్వడానికి కదా. మరి అదేంటి, బిజీగా ఉంటేనే ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి అనేది ఎలాగ పాసిబుల్ అనేటువంటి ఒక చిన్న సంశయం అయితే మీకు వచ్చే ఉండొచ్చు. విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. స్పిరిచువాలిటీలోకి వచ్చేదే కాస్త ఊరట చెందడం కోసం, కాస్త రిలాక్స్ అవ్వడం కోసం, కాస్త మన డైలీ టెన్షన్స్, డైలీ చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మర్చిపోయి ఆ భగవంతుని యొక్క స్మృతిలో, ధ్యానంలో, మెడిటేషన్లో, ప్రకృతి సౌందర్యం మధ్య రిలాక్స్ అవ్వడానికే మనం వస్తాం. అది చాలా కరెక్ట్. అయితే ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి బిజీ ఆ స్థూల బిజీ గురించి కాదు. చూడండి, మనందరం చిన్నప్పటి నుంచి వినే ఉండుంటాము, అండ్ ఎంప్టీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్షాప్. అంటే మాయ దేన్ని వెతుకుతుందంట, ఎవరి యొక్క మనసు ఖాళీగా ఉంటే వెళ్ళి అక్కడే కూర్చుంటుందంట. ఒక్కోసారి మనం చూడండి, చేతులతో చాలా పని చేస్తూ ఉంటాం, కానీ మన మనసు మాత్రం రకరకాల నెగిటివ్ ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం చాలాసార్లు మానసాలో చెప్పుకున్నాము, మనసు జిన్నీభూతం లాంటిది. దానికి ఏదో ఒక పని చెప్తూనే మనం ఉండాలి. దాన్ని ఖాళీగా వదిలేసామనుకోండి, మనం ఎన్ని ఆధ్యాత్మిక సాధనాలు మన దగ్గర ఉన్నా, ఎంత సాధన చేసినా, ఒక 5-10 నిమిషాలు మనం మనసును కాస్తలానో తిరిగి రా అని అన్నాము అంటే, ఇప్పుడు చంటి పిల్లవాడిని కూడా చూడండి, తల్లి కంట్రోల్లో ఉన్నంత వరకు బాగానే ఉంటారు. తల్లికి ఇలా కునుకుపాటు పడి లేసేసరికి మొత్తం ఇంటి తాలూకు రూపురేఖలన్నీ మార్చేస్తారు. వంటింట్లో సామాన్లన్నీ హాల్లో ఉంటాయి, హాల్లో సామాన్లన్నీ బెడ్రూమ్లో ఉండి మొత్తం ఇల్లంతా అస్తవ్యస్తం అయిపోతుంది. అప్పుడు తల్లి ఏమంటుంది, 5 నిమిషాలు నేను ఇలా పడుకున్నాను, మొత్తం ఇల్లంతా పాడు చేసేసావా అంటుంది. కానీ ఆ బేబీకి ఏమైనా అర్థమవుతుందా? ఆ బేబీ అది కూడా చూసి నవ్వుతుంది. తల్లి కోపాన్ని కూడా బేబీస్ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే తల్లి కోపడుతుంది అనే విషయం కూడా వాటికి అర్థం కాదు. మనసు అనేటువంటిది మనకి శారీరక వయసు ఎంతైనా రానివ్వండి, 70 రానివ్వండి, 80 రానివ్వండి, మనసు మాత్రం ఇంకా చంటి పాపాయే. దాన్ని కానీ మనం కంట్రోల్లో కానీ ఉంచకపోయినట్లయితే, అంటే దాన్ని కానీ మనం బిజీగా ఉంచకపోయినట్లయితే, అది ఏమవుతుంది, మాయకి ఒక పర్మనెంట్ అడ్రస్ కింద తయారవుతుందా. వీళ్ళు ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచిస్తుంటారు, వీళ్ళు ఎప్పుడూ వేస్ట్గా ఆలోచిస్తుంటారు, నాకైతే ఇది మంచి ప్లే గ్రౌండ్ అని మాయ అనుకుంటుంది. అలాంటి ప్లే గ్రౌండ్లో మాయ కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అనేటువంటి దాని 5 చేతులతో సహా వచ్చి తిష్ట వేస్తుంది అన్నమాట. ఇంకా 5 చేతులతో 5 వికారాలు తిష్ట వేసిన తర్వాత ఇంకా మనం స్పిరిచువాలిటీలో ఎలా ముందుకు వెళ్తాము? వెళ్ళలేము. కాబట్టి పరమాత్ముడు ఒక శ్రేష్టమైన శ్రీమతాన్ని, దీన్ని అవాయిడ్ చేయడానికి ఒక సుందరమైనటువంటి మార్గాన్ని, శ్రేష్ట మార్గాన్ని మనకి తెలియచేశారు. అదే ఏంటంటే, ఏ విధంగా అయితే మీరు ఉదయాన్నే లెగిసిన వెంటనే ఇవాళ నేను ఈ పని చేయాలి, ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ఈ వంట చేయాలి, లేదంటే నాకు పలానా పని ఉంది, పలానా వర్క్ ఉందని మీరు ఎలాగైతే స్థూలంగా ఒక దినచర్య తయారు చేసుకుంటారో, అదే సమయంలో మీ మనసుకు కూడా ఒక దినచర్య తయారు చేసుకోండి. ఉదాహరణకి, నేను ప్రతి గంటకి ఒకసారి 5 నిమిషాలైనా సరే నేను పరమాత్మని యొక్క ధ్యానం చేస్తాను. లేదంటే నేను ఇవాళ ఉదయం ఫలానా వంట చేసేటప్పుడు, ఏదో చేసేటప్పుడు నేను ఆధ్యాత్మిక విషయాలను వింటూ వంట చేస్తాను. లేదంటే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మెట్రో ఎక్కాను, కార్ ఎక్కాను, ర్యాపిడో ఎక్కాను, ఊబర్ ఎక్కాను, అప్పుడు మనం గంట అరగంట కంపల్సరీగా మనం కూర్చోవలసి వస్తుంది. ఆ గంట అరగంట నేను ధ్యానం చేసుకుంటాను, మెడిటేషన్ చేసుకుంటాను. లేదా నేను ఆఫీస్లో కూర్చుని ఉన్నాను, మధ్య మధ్యలో ఫ్యూ మినిట్స్ ఆఫ్ సైలెన్స్ని నేను ప్రాక్టీస్ చేస్తాను. అన్నీ పక్కన పెట్టేసి కేవలం శ్వాస మీద ఏకాగ్రం చేస్తూ ఆత్మస్వరూపం మీద నేను ఏకాగ్రం చేస్తాను. అలాగే రాత్రి సమయం అయిందా, రాత్రి సమయంలో నేను ఈ రోజంతా ఏం జరిగిందో నా ప్రియ మిత్రుడైనటువంటి ఆ పరమాత్ముడికి డియర్ ఫ్రెండ్, డియర్ గాడ్ అని ఒక లెటర్ రాస్తాను అని ఈ విధంగా మన మనసుకు కూడా ఒక టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. ఇది పరమాత్ముడు ఇచ్చినటువంటి శ్రేష్ఠ శ్రీమతం.
ఎప్పుడైతే మనం మైండ్కి టైం టేబుల్ సెట్ చేసుకోమో ఏమవుతుంది, అది దానికి నచ్చినట్టుగా వెళ్తుంది. చూడండి, మనం ఎక్కడికన్నా తెలియని ప్రాంతానికి వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఎదుటి వాళ్ళని ఏమంటాం, మీ లొకేషన్ పెట్టండి, మనం మ్యాప్ పెట్టుకుని ఈజీగా వెళ్ళిపోతాం. అదే మన ఇంటర్నెట్ పనిచేయలేదు, మనకి నెట్ సిగ్నల్ దొరకలేదు అనుకోండి, మన కార్ అలా వెళ్తూనే ఉంటుంది, కానీ మన గమ్యానికి అయితే మనం ఎప్పుడూ చేరుకోం. అదేవిధంగా ఇలాంటి ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ పెట్టుకోవడము అంటే మనసు అనేటువంటి కార్కి ఒక GPS ఇవ్వడం లాంటిది. 1 hour అయిందా, కమాన్ గోయింగ్ టు సైలెన్స్. నైట్ అయిందా, స్లీప్ ఇన్ గాడ్స్ రిమెంబరెన్స్. మార్నింగ్ అయిందా, మెడిటేషన్తో స్టార్ట్ చేయు. ఈ విధంగా మైండ్కి మనం ఒక డైరెక్షన్, ఒక మార్గాన్ని కానీ ఇవ్వకపోయినట్లయితే అలాంటి మనసు వ్యర్థానికి నిలయం కింద అవుతుంది. కాబట్టి మనకి మనం మంచి మంచి పాజిటివ్ థాట్స్, ఐఎమ్ అ పీస్ఫుల్ సోల్, ఐఎమ్ అ లవింగ్ సోల్, ఐఎమ్ అ హ్యాపీ సోల్, నేను అందరికీ సుఖాన్ని ఇస్తాను. ఈ విధంగా మనకి మనం కొన్ని పాజిటివ్ స్వమానాలని, అంటే ఒక పాజిటివ్ సెల్ఫ్ రెస్పెక్ట్ యొక్క పాయింట్స్ని, ఐఎమ్ అ వెరీ కైండ్ సోల్, ఐఎమ్ అ వెరీ కంపాషనేట్ సోల్, అంటే నేను చాలా దయాస్వరూపుణ్ణి, నేను చాలా కరుణాస్వరూపుణ్ణి, నేను క్షమిస్తాను, నేను అందరినీ కూడా సద్భావనతో చూస్తాను, నేను చాలా శాంతిగా ఉంటాను, నేను అందరినీ ప్రేమపూర్వకంగా చూస్తాను అని మనకి మనం కొన్ని పాజిటివ్ స్వమానాలని, పాజిటివ్ సెల్ఫ్ రెస్పెక్ట్ యొక్క పాయింట్స్ని అలా మనం మనసులో మననం చేసుకుంటూ ఉండే కొద్దీ మనసు ఏమవుతుంది, ఎంతో శక్తిశాలిగా తయారవుతుంది. అలాగే ధన్యవాద భావన, ఏ చిన్నది మనకి దొరికిన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాబట్టి మనస్సును బిజీగా ఉంచడం చాలా ముఖ్యం. మనసు కన్నా సూక్ష్మమైనటువంటిది బుద్ధి. బుద్ధి అనేటువంటిది నిర్ణయ శక్తి. మనసులో వచ్చేటువంటి అనేక అన్ని ఆలోచనల్ని మనం కర్మరూపంలో తీసుకొస్తే మన లైఫ్ ఎలా అవుతుంది? కానీ మన మనసులో వచ్చే థాట్స్ని అన్నిటినీ మనం కర్మలోకి తీసుకొని రాము. మధ్యలో ఒక చెక్ పాయింట్ ఉంటుంది. ఆ చెక్ పాయింటే మన బుద్ధి. బుద్ధిని కూడా మనం బిజీగా ఉంచాలి. బుద్ధిని బిజీగా ఉంచడానికి పరమాత్ముడు ఇస్తున్నటువంటి శ్రేష్ఠ శ్రీమతం మనన చింతన, ఆధ్యాత్మిక విషయాల యొక్క మనన చింతన. చూడండి, ఈ కాలంలో మనకి సోషల్ మీడియాలో, వాట్సాప్లో రోజు మనకి ఎన్నో మంచి మంచి విషయాలు వస్తూ ఉంటాయి. మనలో చాలామంది అసలు అదేంటో కూడా చూడం, వచ్చిందా బ్లైండ్గా ఫార్వర్డ్ చేసేస్తాం. మనం ఫార్వర్డ్ చేయొచ్చు, చేయకూడదనేమీ కాదు, కానీ దానికన్నా ముఖ్యం ఏంటి, దాన్ని మనం చదువుకోవడం. మనకి రోజు వచ్చే 10 మెసేజ్ల్లో ఏదో ఒక మెసేజ్ మన మైండ్ క్లిక్ అవుతుంది. అరే, కరెక్ట్గా నా ప్రాబ్లంకి ఇది కరెక్ట్ సొల్యూషన్ అని అనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఐ వాంట్ అని మనకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏవైతే మనకి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు మనకి వినడానికి ఏవైతే వస్తున్నాయో వాటిని కేవలం విని వదిలేయడం కాదు, వాటి యొక్క చింతన చేయడం, వాటిని స్మరించుకోవడం. ఎప్పుడైతే ఇలాంటి మనన చింతన చేస్తామో అప్పుడు మన బుద్ధి శక్తివంతంగా అవుతుంది. ఇప్పుడు డాక్టర్స్ కూడా, ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ కూడా ఏమంటారు, మజిల్ని స్ట్రాంగ్ చేయాలి అంటే ఏమంటారు, దాన్ని మాటి మాటికి వాడమంటారు. అంటే అందుకే చేతికి ఏం చేస్తారు వాళ్ళు, 5 kgs, 10 kgs, 15 kgs డంబల్ పట్టుకుని అలా ఎత్తుతూనే ఉంటారు. దానివల్ల ఆ కండ ఏమైపోతుంది, ఎంత గట్టి పడిపోతుంది ఆ కండ. ఎందుకు, ఆ మజిల్ని అంతగా వాడుతూ ఉన్నారు కాబట్టి. అందుకే చూడండి, ఎవరికన్నా కాలుకి చేతికి యాక్సిడెంట్ అయ్యి కట్టు వేసేసారనుకోండి, తర్వాత ఆ కాలు చెయ్యి కట్టు తీసేసిన తర్వాత సన్నగా అయిపోతుంది. ఎందుకు, ఆ కట్టు వేసిన 3 నెలలు 4 నెలలు ఆ కండరాలను అసలు వాడలేదు కాబట్టి అవి పౌల్చబడిపోతాయి. తర్వాత ఫిజియోథెరపీ, మంచి ఫుడ్ ఇదంతా చేస్తే తప్ప ఆ కండరంలో మళ్ళీ బలం రాదు. బుద్ధి కూడా అంతే. బుద్ధి అనేటువంటి ఈ సూక్ష్మ శక్తిని మనం ఎంతెంతైతే సమర్థంగా వినియోగిస్తామో ఇదంతా శక్తిశాలిగా తయారవుతుంది. కానీ ఈ బుద్ధిని కానీ మనం సమర్థంగా వినియోగించలేదనుకోండి, అప్పుడు బుద్ధి కూడా ఏమైపోతుంది, బద్ధకిష్టిగా అయిపోతుంది. అప్పుడే మనం ఏం పనులు చేస్తాం, బుద్ధి తక్కువ పనులన్నీ చేస్తాం. అందరితో చివాట్లు తిట్లు తింటూ ఉంటాం. అంటారు కదా, బుద్ధుండే చేసావా, ఆలోచించే చేసావా, ఏం ఆలోచన లేకుండా చేసావా అని మనం నిందలు కూడా మొయ్యవలసి వస్తుంది. కాబట్టి బుద్ధిని కూడా ఆధ్యాత్మిక చింతనలో బిజీగా ఉంచాలి.
అందుకే చిన్నతనంలో పిల్లల్ని తప్పకుండా స్కూల్కి పంపించాలి అని అంటారు. ఎందుకు చిన్నతనంలో ఎందుకు చదువుకోవాలని అంటారు? ఎందుకంటారు చిన్నతనంలో? ఎందుకంటే ఆ వయసులో వాళ్ళ బుద్ధిని చదువు, క్రమశిక్షణ, ఆట, సంగీతం, యోగా, నృత్యం ఇలాంటి సన్మార్గాల్లో వాళ్ళ బుద్ధిని ఆ చిన్నతనంలో ట్రైన్ చేస్తే అది జీవితం అంతా పనికొస్తుంది. మనలో ఎంతమందికి మనం 2nd క్లాస్లో 3rd క్లాస్లో చదువుకునే గుర్తున్నాయి? గుర్తుండకపోవచ్చు, కానీ మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ మనకి ఇంకా గుర్తుంటుంది. మన టీచర్స్ మనకి చూపెట్టినటువంటి ప్రేమ, వాత్సల్యం మనకి ఇంకా గుర్తుంటుంది. ఇప్పటికీ మన స్కూల్ తాలూకా క్లాస్మేట్స్, మన 2nd స్టాండర్డ్, 3rd స్టాండర్డ్, 4th స్టాండర్డ్ తాలూకా క్లాస్మేట్స్ ఇంకా మనం కనెక్ట్ అయ్యి ఉంటాం. అంటే మన యొక్క డే టు డే యాక్టివిటీస్ని మర్చిపోయినా ఆ కాలం యొక్క స్మృతులు, మెమరీసు, పాఠాలు, మనలో ఆ టైంలో మనలో నింపబడినటువంటి సంస్కారము ఇప్పటికీ మనకి అలవాటు అవుతుంది. ఒకసారి ఒక అక్కయ్య గారు చెప్పడం జరిగిందనమాట. ఆమె వయసు ఇప్పుడు ఒక దగ్గర 50 సంవత్సరాలు ఉంటాయి. ఆ సిస్టర్ అన్నారు, మాకు స్కూల్లో చిన్నప్పుడు టీచరు ఏమైనా కూడా హ్యాంకర్చీఫ్ కంపల్సరీగా ప్రతి ఒక్కరి దగ్గరకు ఉండాలి, హ్యాంకర్చీఫ్ పెట్టుకోవడం అనేది గుడ్ మేనర్స్ అని చెప్పారు. నాకు ఇప్పటికీ అదే అలవాటు సిస్టర్. నేను బయటికి ఎక్కడికైనా వస్తే ఒక హ్యాంకర్చీఫ్ లేకుండా మాత్రం నేను బయటికి రాను అని అన్నారు. ఆమె ఎప్పుడో 50 సంవత్సరాల వయసు అంటే ఆమె స్కూల్కి వెళ్ళి 40 సంవత్సరాలు అయ్యింది. 40 సంవత్సరాలు దాటిపోయినా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ టీచర్ చెప్పిన చిన్న డిసిప్లిన్ ఆమెకి ఇప్పటికీ గుర్తుంది. ఇలాగ మనకు అందరికీ కొంతమంది స్పోర్ట్స్, మా చిన్నతనంలో మా పీటీ మాస్టర్ మాకు బాగా క్రికెట్ ఎంకరేజ్ చేశాడండి, దానివల్లే నాకు క్రికెట్ అంటే మంచి ఇంట్రెస్ట్ వచ్చిందని చాలామంది పెద్ద క్రికెటర్స్ కూడా చెప్తూ ఉంటారు. అలాగే సంగీతం, నృత్యం, ఎందుకంటే బుద్ధిని ఆ వయసులో ట్రైన్ చేసినట్లయితే దాని ప్రభావం జీవితం అంతా ఉంటుంది. కానీ పెద్దయిన తర్వాత కూడా ఈ బుద్ధిని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో బుద్ధి అనేటువంటిది చాలా చాలా సూక్ష్మమైనటువంటిది, చాలా చాలా శక్తివంతమైనటువంటిది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం చాలాసార్లు కేవలం మనసుపైనే మనం ఏకాగ్రం చేస్తాం. మంచిగా ఆలోచించాలి, దివ్యంగా ఆలోచించాలి, చెడు ఆలోచన చేయకండి అని చెప్పి ఎప్పుడు మనం ఆలోచనల గురించే చెప్తూ ఉంటాం. కానీ ఆలోచన, మనసు వెనకాతలు ఉన్నటువంటి ఈ సూక్ష్మశక్తి అనే బుద్ధిని మనం మర్చిపోతాం. కానీ వాస్తవంగా ఎప్పుడైతే మన బుద్ధి దివ్యంగా ఉంటుందో అప్పుడే మన యొక్క కర్మలు కూడా శ్రేష్టంగా ఉంటాయి. కేవలం మంచి ఆలోచన చేస్తే మంచి కర్మ అయిపోతుందా? అవ్వదు కదా. దాన్ని కార్యరూపంలో పెట్టాలంటే పట్టుదల ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, తెలివితేటలు ఉండాలి. ఇవన్నీ ఎవరి పని? బుద్ధి యొక్క పని. కాబట్టి కొంతమంది ఏదో పని మొదలు పెడతారు, కానీ దాన్ని కంప్లీట్గా పరిపక్వం అవ్వకుండానే ఆపేస్తారు. అలాగే కొంతమంది ఎంతో చదువుకుంటారు, పాపం దానికి తగినటువంటి ఫలితం వాళ్ళకి రాదు. ఎందుకంటే బుద్ధి యొక్క లోపం. కాబట్టి ఒకప్పుడు మనందరం ఇళ్లల్లో కూడా మనం చూస్తుంటాం, మన పెద్దవాళ్ళు ఉదయం లేచిన వెంటనే కనీసం భగవద్గీత యొక్క 1 పేజన్నా చదివేవారు, రామాయణం తాలూకు 1 పేజన్నా చదువుకునేవారు, మహాభారతం తాలూకా ఒక 2 పంక్తులన్నా చదువుకునేవారు. ఎందుకు చదువుకునేవారు? ఏమీ లేకపోతే లలితా సహస్రనామం చెప్పేవారు, లేదంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ చెప్పేవారు, విష్ణు సహస్రనామం చదువుకునేవారు, హనుమాన్ చాలీసా చదువుకునేవారు. ఎందుకు చదువుకునేవారు ఉదయాన్నే ఇవి? ఎందుకంటే ఇవన్నీ కూడా బుద్ధిని వక్రించకుండా సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేవి. కానీ ఇప్పుడు ఉదయాన్నే లేసి ఏం చూస్తున్నారు? మొన్న మధ్యన తెల్లవారుజామున 6 గంటలకి ఫస్ట్ మెట్రో ఎక్కడం జరిగింది. మెట్రోలో తోటి ప్రయాణికులు చాలామంది ఉన్నారు. ఆ తోటి ప్రయాణికులు అందరూ కూడా మొబైల్లోనే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఒక్కళ్ళు కూడా ఒక్క ఆధ్యాత్మిక విషయం కానీ దేవునికి సంబంధించింది ఏది ఎవ్వరూ చూడలేదు. ఇది ఉదయం 6 గంటల సమయం. ఉదయం 6 గంటల సమయానికి కూడా అయితే భయంకరమైన న్యూస్ అన్నా చూస్తున్నారు, లేదంటే ఎంతో ఉత్తేజానికి గురి చేసేటువంటి నృత్యాలనన్నా చూస్తూ ఉన్నారు. సో తెల్లవారుజామున 6 గంటలకి అలాంటివి చూసినప్పుడు రోజంతా మన యొక్క మనసు ఎలా ఉంటుంది? మన బుద్ధి ఎలా పనిచేస్తుంది? చిన్న దానికే మనకి చికాకు, అసహనం వస్తుంది. ఎందుకు? ఉదయాన్నే మన మనసుని, బుద్ధిని హై గేర్లో మనం పెట్టేసాం.
కార్ని కూడా ఎలా స్టార్ట్ చేస్తాం మనం? ఫస్ట్ ఫిఫ్త్ గేర్ వేస్తామా? ఫస్ట్ ఫిఫ్త్ గేర్ వేస్తే వెళ్ళదు, కానీ ఫిక్టిషియస్గా మాట్లాడుకుంటే వేస్తామా? వేయం. స్లోగానే మనం గేర్స్ ఇంప్రూవ్ చేస్తాం. సో ఒక యంత్రాన్ని కూడా మనం స్లోగానే రేస్ చేసినప్పుడు మరి దానికన్నా పవర్ఫుల్ అయినటువంటి మనసుని, బుద్ధిని తెల్లవారుజాముని అంత ఉత్తేజపరిచి రెచ్చగొట్టేటువంటి, రేకెత్తిచ్చేటువంటి వాటితో ఉత్తేజపరిస్తే రోజంతా వాళ్ళ మాట ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉంటారో, ఆధ్యాత్మిక పురోగతి ఎవరైతే చేయాలనుకుంటున్నారో తప్పకుండా మనసుని, బుద్ధిని బిజీగా ఉంచుకోవడం, శ్రేష్టమైన విషయాలు, సన్మార్గం యొక్క విషయాలు, ఎస్పెషలీ ఉదయం సమయంలో ఎంతెంత మనం ఆధ్యాత్మిక పఠనం, ఆధ్యాత్మిక చింతన, ధ్యానం యొక్క అభ్యాసం చేస్తామో ఆ శాంతి యొక్క వైబ్రేషన్స్, ఆ పీస్ యొక్క వైబ్రేషన్స్ రోజంతా మనలో ప్రభావితం చేస్తాయి. అయితే మనసు, బుద్ధి అనేటువంటి 2 సూక్ష్మ శక్తుల గురించి చెప్పుకున్నాం. కానీ ఆధ్యాత్మికత అనేటువంటిది కేవలం సూక్ష్మంగానే సీమితమైంది కాదు, స్థూలంగా ప్రాక్టికల్గా మన లైఫ్లో కూడా రావాల్సినటువంటి విషయం. కాబట్టి తనువును కూడా ఆధ్యాత్మిక సేవలో మనం బిజీగా పెట్టుకోవాలి. అందుకే మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థకు వెళ్ళినా అక్కడ సేవా కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు చేయాలి సేవా కార్యక్రమాలు? సేవా కార్యక్రమాలు చేసే సేవా సమాజాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎంతో సమాజ సేవ చేస్తూ ఉన్నారు. చాలా ఆధ్యాత్మిక సంస్థల్లో గోశాలను చూస్తూ ఉంటారు, వృద్ధుల ఆశ్రమాలను చూస్తూ ఉంటారు. ఎందుకు చేయాలి ఇవన్నీ? ఎందుకంటే తనువును కూడా మనం సత్కార్యాల్లో వినియోగించాలి. ఎందుకు అంటే ఈ ఇంద్రియాల ద్వారా మనం తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేసి ఉంటాం. ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చు, కానీ మనకి తెలియకపోయినా కూడా ఒక్కొక్కసారి మనం అనే మాటలు, మనం చేసేటువంటి కర్మలు, వీటి వల్ల, ఈ ఇంద్రియాల వల్ల కూడా మనం ఎన్నో పాపాలు చేసి ఉంటాం. కాబట్టి ఈ ఇంద్రియాలను కూడా పునీతం చేసుకునేందుకు ఈశ్వరీయ సేవ తప్పకుండా చేయాలి. ఎందుకు అంటే ఈ ఇంద్రియాలను ఎప్పుడైతే మనము ఆ పరమాత్ముని సేవకి, ఈశ్వరీయ సేవకి, సమాజ సేవకి, తోటి మానవుల యొక్క సేవకు మనం వినియోగిస్తామో ఆ సేవ యొక్క పుణ్యం ద్వారా, ఈ ఇంద్రియాల ద్వారా మనం చేసుకున్నటువంటి పాపాల యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా తగ్గుతుంది. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఈశ్వరీయ సేవలో మనం బిజీగా ఉంచుకోవాలి. కాబట్టి స్పిరిచువల్ బిజీ ఈజ్ అబౌట్ కీపింగ్ ద ఇంటర్నల్ వరల్డ్ బిజీ. మనం బాహ్యంగా చాలా బిజీగా కనిపించిన ఈ లోపల ప్రపంచాన్ని కానీ మనం పట్టించుకోకపోతే అది దానికి నచ్చినట్టుగా వెళ్ళిపోతుంది. దానికి ఫలితమే ఇప్పుడు సమాజంలో చూస్తున్నటువంటి అనేక దురాగతాలు, అనేక దుశ్చర్యలు ఏవైతే మనం చూస్తున్నామో ఇవి అన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ప్రేమోన్మాదం అనే, ప్రేమ అనేటువంటి పేరుతో అమ్మాయిల మీద ఎంతటి ఘాతకాలను చేస్తూ ఉన్నారు. అది ప్రేమ? పైశాచికత్వమా? ఎలా తయారవుతుంది మనసు అలాగా? ఎందుకు ఆ మైండ్ అలా తయారవుతుంది? దీని మీద చాలా రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. ఒక మంచి విషయం ఆ రీసెర్చ్లో ఏమొచ్చింది అంటే ద మైండ్ కెన్ బి ట్రైన్డ్. మనల్ని మనం ట్రైన్ చేసుకోవచ్చు. పుట్టగానే ఎవరు కూడా పాపాత్ముడుగా ఎవ్వరూ పుట్టరు. వాళ్ళల్లో ఉండేటువంటి, వాళ్ళ చుట్టుపక్కల పెరిగేటువంటి వాతావరణం, ముఖ్యంగా వాళ్ళకి డిజిటల్ ప్రపంచంలో వాళ్ళు ఏం చూస్తున్నారో, ఎలాంటివి చూస్తున్నారో, ఎలాంటివి ఆస్వాదిస్తున్నారో దాని ప్రభావం పడుతుంది. కాబట్టి స్పిరిచువల్ బిజీ అనేటువంటిది స్పిరిచువల్ ప్రోగ్రెస్కి చాలా చాలా ముఖ్యం. మనకు ఒక గంట టైం దొరికిందా, ఈ గంట ఏదో మనం టైంపాస్ చేసేయడం కాదు. ఈ గంట నా యొక్క అభివృద్ధి కొరకు నేను ఏం చేయగలను? ఒక పుస్తకం చదవగలను, భలే సోషల్ మీడియా చూడొచ్చు, కానీ సోషల్ మీడియాలో నాకు ఏదైనా పనికొచ్చే విషయాన్ని నేను చూడగలనా? నా స్పిరిచువల్ ప్రోగ్రెస్కి మేబీ మనం ఎవరూ లైఫ్లో ఒకసారి కూడా శ్రీమద్ భగవద్గీతను చదవలేదేమో. ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. 18 అధ్యాయాలు ఉన్నాయి అంటే ఒక నెలలో ప్రతిరోజు ఒక అధ్యాయం చదివినా 18 రోజుల్లో అయిపోతుంది. కానీ ప్రతిరోజు చదవడం మనకు కుదరలేదు, మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది, అంతా వచ్చినా ఒక నెల రోజుల్లో లైఫ్లో ఒక్కసారైనా శ్రీమద్ భగవద్గీతను అట్లీస్ట్ వినొచ్చు. అలాగే రామాయణం, మళ్ళీ చాలామందికి రామాయణం అంటే ఏదో బేస్ టెలివిజన్లోనూ టీవీల్లో చూసేదే తెలుసు, కానీ తనకు డెప్త్ తెలియదు.
రామాయణంలో ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకి ఒక గొప్ప గొప్ప చరిత్ర ఉంది. కానీ మనకి మెయిన్ స్టోరీ ఒకటే తెలుస్తుంది. అదొక కథ కాదు కదా, అదొక ఇతిహాసం. అలాగే మహాభారతం, భాగవతం, ఎన్నో గొప్ప గొప్ప, అలాగే గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తల యొక్క జీవిత చరిత్రలు. అసలు వాళ్ళు అంత ఉన్నత స్థితికి ఎలా వెళ్ళారు. భలే మనం వాళ్ళలాగా అయిపోతామని కాదు, కానీ వాళ్ళ జీవితం నుంచి ఏదో ఒకటి మనం ప్రేరణ కింద మనం తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటప్పుడు, ఆధ్యాత్మిక మార్గంలో మనకి సక్సెస్ ఉండాలి అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బి బిజీ ఇన్ ద మైండ్. మనసును బిజీగా ఉంచుకోవడం, బుద్ధిని బిజీగా ఉంచుకోవడం, తనువును కూడా ఈశ్వరీయ సేవలో బిజీగా ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇలాంటి బిజీ కానీ ఉన్నట్లయితే రకరకాలైనటువంటి బంధనాల నుంచి, దుఃఖాల నుంచి మనం ఫ్రీ అయిపోతాము. లేదంటే అక్కడ చిక్కుకుంటాము. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాల్లో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.